హాయ్ మిత్రులారా, కథ చెప్తాను వింటారా అనే ఛానల్ ద్వారా నమ్మొద్దురా దొంగ నక్కల్ని అనే జానపద హాస్య నీతి కథను చెప్పబోతున్నది కుడుపూడి మహాలక్ష్మి. దీనిని సేకరించిన వారు డాక్టర్ హరికిషన్ గారు. ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది పెద్ద దొంగది. ఎవరిని ఎప్పుడెప్పుడు ఎట్లెట్లా మోసం చేయాలా అని చూస్తూ ఉంటాయి. ఒకసారి ఆ నక్కకు అడవిలో మోసం చేయటానికి ఎవ్వరూ దొరకలేదు. వెతికి వెతికి అలిసిపోయింది. ఎట్లాగబ్బా అని ఆలోచిస్తూ ఉంటే దానికి భూమమ్మ కనబడింది. భూమమ్మ చాలా మంచిది, ఆ మాయకిరాలు. ఎవరేమడిగినా కాదనకుండా సాయం చేస్తా ఉండేది. నక్క భూమమ్మను చూడగానే ఉరుక్కుంటా దగ్గరికి వచ్చి, అమ్మా అమ్మ, చాలా ఆకలిగా ఉంది. 4 రోజుల నుండి తిందామంటే తిండి లేదు, కొందామంటే డబ్బులు లేవు. ఆకలితో నేను, నా పెండ్లాం బిడ్డలు చచ్చిపోయేటట్లు ఉన్నాము. ఒక 1000 రూపాయలు అప్పివ్వమ్మా, వారంలోగా తిరిగి ఇచ్చేస్తా అనింది. భూమమ్మకు నక్క దొంగ ఎత్తులు తెలియవు కదా, దాంతో నిజమని నమ్మి 1000 రూపాయలు ఇచ్చేసింది. ఇంక చూడు నక్క ఒకటే జల్సా. లడ్లు, కజ్జికాయలు, కారాలు, బూందీలు, పనస పండ్లు, మామిడి పండ్లు, నన్నారీలు, నారింజ రసాలు, ఒకటని కాదులే, ఏది కనబడితే అది, ఎంత చెబితే అంత ఒకటే తినేది, తాగేది. అట్లా వారానికల్లా పైసా కూడా మిగిల్చకుండా నున్నగా కాజేసింది. వారం దాటగానే భూమమ్మ వచ్చింది. నక్క నక్క, వారం దాటగానే నా 1000 రూపాయలు నాకు ఇస్తానంటివి కదా, ఇయ్యి అని అడిగింది. ఇంకెక్కడి 1000 రూపాయలు, అన్నీ ఎప్పుడో పట్టణంలోనికి వెళ్ళిపోయాయి కదా. దాంతో ఆ నక్క, అమ్మా అమ్మ, నీ డబ్బులు తేవటానికే నా పెండ్లాం వాళ్ళ పుట్టింటికి పోయింది. ఇట్లా తీసుకొని రావడం ఆలస్యం, అట్లా నీ చేతిలో పెట్టేస్తాలే, ఈ ఒక్క వారం ఆగు అనింది. భూమమ్మ సరేనంటూ వెళ్ళిపోయింది. వారం దాటగానే భూమమ్మ మళ్ళా వచ్చి, నక్క నక్క, ఈరోజు నా 1000 రూపాయలు నాకు ఇచ్చేస్తానంటివి కదా, ఇయ్యి అనింది. అరే ఇదేందిరా నాయన, ఎట్లా తగులుకుంది వారం గంపలెక్క అని నోట్లోనో తిట్టుకుంటా, అమ్మా, వారం నుండి ఒకటే జ్వరం, లేయడానికి లేదు, కూర్చోడానికి లేదు, డబ్బులన్నీ మందులకే అయిపోయాయి, ఇంకొక వారం ఆగు ఇస్తాలే అనింది. భూమమ్మ సరేనంటూ వెళ్ళిపోయింది. భూమమ్మ అట్లా పోవడం ఆలస్యం. ఈడుంటే ఇది వదిలేటట్లు లేదు అనుకొని ఉన్నవన్నీ మూటగట్టుకొని శ్రీశైలం అడవుల్లోనికి పారిపోయింది. అక్కడ హాయిగా తిరుగుతా ఉంటే వారం దాటగానే భూమమ్మ వచ్చేసింది. అరే ఇది ఈడుకు కూడా తగలబడిందే, దీని కన్నుగప్పి తప్పించుకోవటం ఎట్లారా నాయన అని గొనుక్కుంటా, అమ్మా, నా కొడుక్కి కాలు నొప్పిగా ఉందంటే కింద మీద పడతా బండి బాడుగుకు కట్టుకొని ఈడుకొస్తుని, డబ్బులంతా బాడుగుకే అయిపోయాయి, ఇంకో వారం ఆగు ఇస్తా అనింది. భూమమ్మ సరేనంటూ వెళ్ళిపోయింది. భూమమ్మ అట్లా పోవడం ఆలస్యం. ఇదేందిరా నాయన, ఇది ఇట్లా పట్టుకొనింది, దీన్ని వదిలించుకోవటం ఎట్లా, ఇట్లా దగ్గర దగ్గర ఊళ్ళు కాదు, కనుచూపు మేరలో ఆనవాళ్ళు కూడా కనిపించినంత దూరం వెళ్ళిపోవాలి అనుకొని తట్టాబుట్టా సర్దుకొని ఈసారి ఏకంగా 7 జిల్లాలు దాటి పారిపోయింది. అక్కడ హాయిగా కాళ్ళ మీద కాలేసుకొని ఆడుకుంటా పాడుకుంటా తిరుగుతా ఉంటే వారం దాటడం ఆలస్యం. భూమమ్మ ఎప్పట్లాగానే దాని దగ్గరికి వచ్చేసింది. ఆమెను చూసి నక్క అదిరిపడింది. అవురా, ఎంత అమాయకంగా తిక్కదాని లెక్క తిరుగుతా ఉన్నా, అయినా భూమమ్మ లేనిదెక్కడా, ఇక దీన్ని తప్పించుకోవటం ఎట్లా, మాటలు కాదు, ఎవరైనా సరే కలలో కూడా ఊహించినంత ఎత్తు వెయ్యాలి అనుకొని, అమ్మా, నీకు వారం వారం అంట ఇట్లా తిప్పించుకోవటానికి నాకే సిగ్గేస్తా ఉంది, కానీ ఏం చేద్దాం, కాలం అట్లా ఉంది. ఈ ఊర్లో ఒకడు నాకు 3000 అప్పు ఉన్నాడు, అవి వసూలు చేసుకోవడానికి ఇంత దూరం వచ్చినాను. 4 రోజులాగు, వడ్డీతో సహా ఇచ్చేస్తానన్నాడు, ఈ ఒక్క వారం ఆగు అనింది. దానికి భూమమ్మ, సరే కాని ఇదే ఆఖరిసారి, ఏమోలే పాపం అనుకుంటా ఉంటే ఏదో ఒకటి చెబుతా ఊరికే తిప్పిస్తా ఉన్నావు, ఇంకోసారి ఇలా చేస్తే మర్యాదగా ఉండదు, అడవిలో అందరినీ పిలిచి పంచాయతీ పెట్టి పరువు తీస్తా అని హెచ్చరించిపోయింది. నక్కకు ఎట్లా తప్పించుకోవాలో తోచలేదు. అట్లాగని
డబ్బులు ఇయ్యబుద్ధి కాలేదు. ఇంతవరకు ఎప్పుడూ ఎవరికీ లొంగలేదు. ఇదేంది ఇప్పుడు ఇట్లా అయింది అని ఆలోచించుకుంటా అడవిలోనికి పోయి ఒకచోట ఒక జొన్న దంటు కొచ్చగా కనబడింది. ఏదైతేనేం అనుకొని దాన్ని తీసుకొని ఎవరూ చూడకుండా ఒక పెద్ద చీకటి గుహలోనికి పోయి కంటికి ఒక పక్కగా కన్ను దెబ్బ తినకుండా కసుక్కున పొడుచుకునింది. అంతే, దెబ్బకు సుర్రుమని రక్తం కారి రెప్పంతా ఎర్రగా వాచిపోయి కన్ను మూసుకొని పోయింది. వారం తిరిగేసరికి భూమమ్మ మళ్ళీ నక్క దగ్గరకు వచ్చేసింది. నక్క నక్క, ఈసారి నా 1000 రూపాయలు నాకు ఖచ్చితంగా ఇస్తానంటివి కదా, ఇయ్యి అనింది. నక్క అమాయకంగా ముఖం పెట్టి, 1000 రూపాయలా? నేను నీకు ఇవ్వాలా? ఎందుకు అనింది. ఆ మాటకు భూమమ్మ అదిరిపడింది. అదేంది అట్లా అంటివి? నా దగ్గర 1000 తీసుకొని 10 వారాల నుండి రేపంటూ తిప్పుతా ఇప్పుడు ఏమీ ఎరగని నంగనాచి లెక్క మాట్లాడుతా ఉన్నావు అనింది. ఆ మాటకు నక్క కోపంగా, ఏంది నేనా నంగనాచినా? చూడమ్మో, నువ్వెవరిని ఎవరి దగ్గరకు వచ్చినావో గాని నువ్వు చెప్పేది ఒక్క ముక్క అర్థం కావడం లేదు. ఎంతకీ నువ్వు ఇచ్చింది ఒక కన్నున్న నక్కక 2 కళ్ళున్న నక్కక అనింది. ఆ మాటకు భూమమ్మ 2 కళ్ళున్న నక్కకే అనింది. వెంటనే ఆ నక్క, అది అట్లా చెప్పు చూడు, నాకుండేది ఒక కన్నే, రెండోది చిన్నగున్నప్పుడే దంటు దెబ్బ తగిలి పోయింది అంటూ చూపించింది. ఎర్రగా మాడిపోయిన ఆ కన్నును చూసి భూమమ్మ నిజమని నమ్మి, అరెరే పొరపాటు అయిపోయింది, ఏమీ అనుకోవద్దు, అనవసరంగా నిన్ను అనరాని మాటలు అన్నాను అని బాధపడి వెళ్ళిపోతా ఉంటే నక్క, అమ్మా నువ్వు అడిగిన వాళ్ళకంతా కాదనకుండా సాయం చేస్తా ఉంటా కదా, అడవంతా తెగ చెప్పుకుంటా ఉంటారు. గుడ్డిదాన్ని, ఒక కన్ను అసలు లేనిదాన్ని. వచ్చే వారం మా పిల్లకు పెళ్లి చూపులు, ఒక 5,000 ఉంటే ఇవ్వమ్మా, పంట రాగానే తిరిగిచ్చేస్తాను అనింది. దాని దొంగ మాటలకు ఆ అమాయకపు భూమమ్మ జాలిపడి, సరే తీసుకో, కానీ ఆ దొంగ నక్క లెక్క నన్ను మోసం చేయొద్దు అనింది. నక్క సంతోషంగా సరేనంటూ దొంగ వినయం నటిస్తా 5,000 తీసుకునింది. భూమమ్మ అట్లా పోవడం ఆలస్యం. సంబరంగా ఆ డబ్బు తీసుకొని ఉరుక్కుంటా పక్కూర్లోని పేరు మోసిన ఒక వైద్యం దగ్గరికి పోయి 1000 రూపాయలు ఖర్చు పెట్టి మంచి మంచి మందులు తెచ్చుకొనింది. భూమమ్మకు కనపడకుండా ఒక పెద్ద కొండ ఎక్కి గుహలో దాక్కొని రోజు మందులు వేసుకోసాగింది. 10 రోజులు దాటగానే కన్ను వాపంతా తగ్గిపోయి మళ్ళా మామూలు అయిపోయింది. దాంతో 4,000 తీసుకొని మళ్ళా తన ఊరికి వచ్చేసింది. నక్కను చూడగానే భూమమ్మ ఉరుక్కుంటా వచ్చి, యాడికి పోయింటివే నువ్వు, నా 1000 రూపాయలు నాకు ఇవ్వకుండా అని పట్టుకునింది. దానికి ఆ దొంగ నక్క, ఎంత మాట అంటువమ్మా నువ్వు, నిన్ను మోసం చేయడమా, పురుగులు పట్టిపోతారు అట్లా చేస్తే, నీకు డబ్బులు ఇవ్వటం కోసమని మా అత్తోళ్ళ ఊరికి పోయి రోజు కూలీ చేసి ఈ డబ్బులు సంపాదించుకుని వస్తే తీసుకో అంట 1000 రూపాయలు చేతిలో పెట్టింది. భూమమ్మ సంతోషంగా వెళ్ళిపోయింది. అదట్లా పోవడం ఆలస్యం. నక్క నవ్వుకుంటా మిగతా 3,000 ఖర్చు పెట్టి జల్సా చేసుకోసాగింది. 5,000 తీసుకున్న గుడ్డి నక్క ఏమైపోయిందో ఏడకపోయిందో అర్థం కాక భూమమ్మ వెతుక్కుంటా తిరగసాగింది. కథ నచ్చిందా మిత్రులారా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.